జనవరిని అయితే రావడం అయితే జరిగింది. అయితే దీని యొక్క క్లోజింగ్ టైం చూసుకుంటే, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 5th ఫిబ్రవరి వరకు మనకి నోటిఫికేషన్ ఏంటంటే లింక్ అనేది యాక్టివ్లోనే అయితే ఉంటుంది. వన్స్ 5th ఫిబ్రవరి ఈవినింగ్ 15 అంటే నియర్లీ 3 అంటే ఈవినింగ్ 3 ఇది ఏంటంటే ఎండ్ అయితే అయిపోతుంది. చూసుకోండి, లాస్ట్ డేట్ అనేది ఎంత వీలైతే అంత వేగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అయితే దీని యొక్క శాలరీస్ కనుక చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది వచ్చేసి లెవెల్ 10 నుంచి లెవెల్ 18 వరకు రావడం అయితే జరుగుతుంది. అంటే ఇండియన్ ఆర్మీ ర్యాంకింగ్ మన దానిది సపరేట్గా అయితే ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే లెఫ్టినెంట్ నుంచి సిఓఏఎస్ అంటే నాకు అంత ఐడియా లేదు, ఓకేనా. సో ఆ పోస్ట్ అంటే అది హయ్యర్ ర్యాంకింగ్ అనమాట. అక్కడ వరకు వీళ్ళు ఏంటంటే ప్రమోషన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. స్టార్టింగ్ మీరు వచ్చేసి లెఫ్టినెంట్ కింద మీరు ఏంటంటే జాయిన్ అవడం అయితే జరుగుతుంది. అయితే శాలరీస్ చూసుకుంటే 56,000 నుంచి 1,77,500 వరకు శాలరీ స్టార్టింగ్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఎండింగ్ వచ్చేసరికి 2,50,000 అయితే రావడం అయితే జరుగుతుంది. మిగతా అన్ని అలవెన్స్ అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సపరేట్గా అన్ని అలవెన్స్లు అయితే ఉంటాయి. అయితే దీంట్లో మనకి కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే సమ్ యూనిఫామ్ కానీ, లేదంటే మన చిల్డ్రన్స్ కోసం సమ్ అమౌంట్ అని, ఇలా పిఎఫ్ అని, హాస్టల్ సబ్సిడీ అని, ఇలా చాలా అయితే ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తామనేసి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. అయితే సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ అనేది అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లియర్గా చూడండి, షార్ట్ లిస్ట్ అయితే చేస్తామని చెప్పారు. చేసిన తర్వాత మనకి సెంటర్ అనేది అలొకేషన్ చేస్తామని చెప్పారు. ఏ సెంటర్ అంటే మనకి రన్నింగ్ కానీ ఫిజికల్స్ ఉంటాయి కదా, సో వాటికి సెంటర్స్ అనేవి అలొకేట్ చేయడము, దాంతోపాటు ఇంటర్వ్యూస్ కోసం సెలక్షన్ సెంటర్స్ అనేవి అలొకేట్ చేయడము, ఇలా చేస్తామనేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఫస్ట్ స్టేజ్ అనేది అది అయిపోతుంది. అదే సెకండ్ స్టేజ్ వచ్చేసి మనకి ఏంటంటే మెడికల్, అలాగే అంటే ముందు ఏంటంటే ట్రైనింగ్ అయ్యే ముందు కొన్ని అలాగే ఏంటంటే ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారంట. అవి వాటి ద్వారా మనకి ఏంటంటే త్రూ జాయినింగ్ చేసుకుంటామని వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. లాస్ట్లో వచ్చేసి మెడికల్ అయితే ఉంటుంది. వన్స్ మెడికల్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే జాయినింగ్ లెటర్ అనేది త్రూ పోస్ట్ ద్వారా కానీ, లేదంటే మనకి ఆన్లైన్ ద్వారా కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తామనేసి వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే దీని యొక్క ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటున్నట్లయితే మనకి టోటల్గా 20 years నుంచి 27 years వరకు, ఓకేనా, ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో బిట్వీన్ 1st October 1999 నుంచి 31 September 2006 వరకు ప్రతి ఒక్క మేల్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఫిజికల్ యాక్టివిటీస్ ఏముండాలి, ఏం చెప్తారు, ఏం చేస్తారంటే ఇక్కడ క్లియర్గా చూడండి. 2.4 km రన్ అనేది 10 minutes 30 seconds చేయాలి. పుషప్స్ వచ్చేసి 40 చేయాలి, పుల్అప్స్ వచ్చేసి 6 చేయాలి, సిటప్స్ వచ్చేసి 30 చేయాలి, అలాగే స్క్వాట్స్ వచ్చేసి 2 sets of 30 repetitions చేయాలి. అలాగే లంగ్స్ అండ్ కెపాసిటీ ఉంది కదా, అది చెస్ట్ అనేది, దాని వచ్చేసి 2 sets వచ్చేసి 10 repetitions చేయాలి. అలాగే స్విమ్మింగ్ అనేది కొంచెం నాలెడ్జ్ ఉండాలి, స్విమ్మింగ్ రాకపోయినా ప్రాబ్లం లేదనేది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మనం పోస్ట్ డీటెయిల్స్ గురించి చూసుకుంటే క్లియర్గా చూడండి. సివిల్, ఓకేనా, అక్కడ ఏంటంటే మనం వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ యొక్క పోస్టులు అయితే చూద్దాం. ఫస్ట్ సివిల్ కేటగిరీలో వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్, సో ఇలా వివిధ రకాలుగా వీళ్ళు ఏంటంటే హైరింగ్ చేసుకున్నారు. కానీ స్ట్రీమ్స్లో కూడాను సివిల్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ టెక్నాలజీ, ఇలా వీటికి సంబంధించింది 75 పోస్టులు అయితే హైరింగ్ చేసుకున్నారు. అలాగే కంప్యూటర్ సైన్స్ గురించి చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోని, అలాగే కంప్యూటర్ టెక్నాలజీలోని, అలాగే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లోని చూసుకుంటే ఇలా కంప్యూటర్ విభాగాలకు కోసం కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. దాంట్లో వచ్చేసి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, సబ్ కేటగిరీస్, ఆ కేటగిరీస్ కూడా చూసుకోండి. వాటికి వచ్చేసి 60 అయితే పోస్టులు అయితే వీళ్ళు హైరింగ్ చేసుకున్నారు. అలాగే మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంది. వీటికి వచ్చేసి 33 పోస్టులు అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో వచ్చేసి 64 పోస్టులు అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మెకానికల్ వచ్చేసి 101 అనేది పోస్టులు అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే
మిస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వచ్చేసి అంటే మిగతా ఉంటాయి కదా, వాటికి వచ్చేసి మనకి ఏంటంటే 17 అయితే వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. టోటల్గా మనకి 350 పోస్టులు అయితే వీళ్ళైతే ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేసుకుంటున్నారని వీళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చూసుకుంటే క్యాండిడేట్ అనేది ఇంజనీరింగ్ చెయ్యాలి. ఆ ఇంజనీరింగ్ ఏంటంటే ఇప్పుడు పై విభాగాలు అయితే ఉన్నాయి కదా, సో ఇక్కడ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ డిపార్ట్మెంట్స్లో కనుక మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నట్లయితే ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్కి మీరు ఏంటంటే అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ అనేది చేశారనమాట. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ మీరు అప్లై చేసేటప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేస్తున్నావో అది కూడా క్లియర్గా చూసుకోండి, ఓకేనా. అండ్ ఇంకోటి కూడా వీళ్ళు ప్లస్ పాయింట్ ఇక్కడ నోటిఫికేషన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి సో క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అది ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్లోని ఫైనల్ ఇయర్స్ని తీసుకోరు, బట్ దీంట్లో ఏంటంటే ఫైనల్ ఇయర్స్ కూడా ఎలిజిబుల్ అనేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫైనల్లీ దీంట్లో మనకు ఒక ప్లస్ పాయింట్ ఉన్నది. అదేంటంటే దీంట్లో క్యాస్ట్ బట్టి అయితే వీళ్ళు తీసుకోవట్లేదు. వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటంటే క్యాస్ట్లు అనేది ఇంక్లూడ్ చేయట్లేదు. అంటే ఎటువంటి క్యాస్ట్ వచ్చినా సరే త్రూ మెరిట్ ద్వారా మనం ఏంటంటే తీసుకోవడం అనేది జరుగుతుందని వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది, ఓకేనా. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటంటే దీనికి మనకి ఇండియన్ ఆర్మీ యొక్క వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట. అది నేను మీకు కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్ ద్వారా మనం ఏంటంటే లాగిన్ చేసిన తర్వాత సమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ఇండియన్ ఆర్మీ joinIndianArmy.nic.in అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి 2 సెక్షన్స్ అయితే ఉన్నాయి. వెయిట్ నేను చూపిస్తాను అప్లికేషన్ ప్రాసెస్. ఫస్ట్ ఆ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఈ రకంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మనకి 3-4 L క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏంటంటే వెబ్సైట్లోకి అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే కింద ఆఫీసర్ సెలక్షన్ అయితే ఉంది కదా, సో ఇక్కడ మనం ఏంటంటే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనం ఏంటంటే అకౌంట్ లాగిన్ పేజ్ అయితే వస్తుంది. మీరు ఏంటంటే మళ్ళీ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకొని ఆ తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకళ్ళు మీకు ఇండియన్ ఆర్మీలో అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి, ఒకళ్ళు ఉంటే దాన్ని బట్టి లాగిన్ చేసుకొని సో ఈ రకంగా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీడియో అంతా ఫ్రెండ్స్. వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.